హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా ప్రొద్దుటూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే నేను హెన్నా అండ్ ఇండిగో పౌడర్ హెయిర్ కలర్ కోసం అని చెప్పి పెట్టుకుంటూ ఉన్నాను. సో మీకోసం అంటే కొంతమందికి తెలియకుండా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. మనం చాలామంది తెల్ల జుట్టు ఉందని చెప్పేసి మనము హెయిర్ డైస్ నానాక అవన్నీ అంటే వేరే వేరే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి తలకు అప్లై చేస్తూ ఉంటాం కదా, దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేసుకోవాలో అర్థం కాక మనం ఏవి పడితే అవి పూసుకుంటూ ఉన్నాము. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడైతే నేను హెన్నా పౌడర్ అత్తర్ కంపెనీ నుంచి తీసుకున్నాను. అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో నాకు అది క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. నైట్ టైం మనము హెన్నా అనేది కలిపి పెట్టుకోవాలి జస్ట్ వాటర్తో. నేనైతే కాస్త నిమ్మకాయ కూడా యాడ్ చేశాను. సో మంచి కలర్ కోసం అని చెప్పి ఇక్కడ నా వైట్ హెయిర్ చూపిస్తున్నాను చూడండి. హెన్నా పౌడర్లో జస్ట్ వాటర్ వేసి కలుపుకొని ఓవర్ నైట్ వదిలేసి అది పొద్దున్నే మన తలకి పెట్టుకోవాలి. సో ఇది 2 days అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది లేదు మనం 1 day అయినా చేసుకోవచ్చు అనుకుంటే మార్నింగ్ టైంలో హెన్నా పెట్టుకోవాలి, ఈవినింగ్ టైంలో ఇండిగో పౌడర్ పెట్టుకోవాలి, ఓకేనా? సో 2 కలిపి పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు, బట్ కలర్ అంత ఎక్కువగా అనిపించదు, అంటే అంత బ్లాక్ అవ్వదు. సో అందుకని చెప్పి హెన్నా పెట్టుకున్న తర్వాత ఇండిగో పౌడర్ అనేది పెట్టుకోవాలి. నేను హెన్నా పౌడర్ అనేది చాలా లూజ్గా కలుపుకున్నాను. మీరు చాలా వైట్ హెయిర్ చాలా ఎక్కువ ఉందనుకునే వాళ్ళు గట్టిగా కలుపుకోండి. అంటే గట్టిగా అంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే హెయిర్కి బాగా పడుతుంది. నేను చాలా లైట్గా కలిపాను, అంటే నీళ్ళుగా కలుపుకున్నాను. సో మీరు మంచిగా కలుపుకోండి, ఓకేనా? సో నాకు ఈ మాత్రం హెయిర్ కలర్ అనేది చాలు. అంటే మరీ థిక్గా కలిపామంటే కలర్ బాగా వస్తుంది. సో అందుకని చెప్పి నేను లైట్గా కలుపుతున్నాను. ఇక్కడ కలిపి అప్లై చేసుకున్నాను చూడండి. అలా ఒక 1 hour పెట్టుకొని తర్వాత వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి అంతే, ఎలాంటి షాంపూ కూడా యూస్ చేయొద్దు. ఇక్కడ నా చేయి కూడా చూడండి ఎర్రగా అయిపోయింది. మంచి బ్రాండా కాదా అని చూసుకొని తీసుకోండి. హెన్నా కానివ్వండి, ఇండిగో పౌడర్ కానివ్వండి, ఓకేనా? సో ఎందుకంటే మనము ఇది మంచి కంపెనీ కాకపోతే అసలు మన కలర్ పెట్టుకున్నా కూడా వేస్ట్, అసలు మన తలకి అవి అంటుకోవన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో నేను హెడ్ బాత్ చేశాక చూడండి కలర్ అనేది ఆరెంజ్ కలర్లో అయ్యింది. మీకు వైట్గానే అనిపించవచ్చు, నేను చాలా లైట్గా పెట్టుకున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో నేను ఆఫ్టర్ ఇండిగో పౌడర్ పెట్టుకున్న తర్వాత చూపిస్తాను, మీరు నిజంగా ఇది నిజమా అనుకుంటారు. సో అంత మంచిగా కలర్ అనేది బ్లాక్ అయిందనమాట. ఇక్కడైతే ఇండిగో పౌడర్ అనేది కలుపుకుంటూ ఉన్నాను. ఇదైతే కొంచెం లూజ్గా కాకుండా బాగా మంచిగానే అంటే దోశ బ్యాటర్ లాగానే కలిపాను, ఎందుకంటే కలర్ బ్లాక్గా అవుతుంది కదా అన్నట్టు. సో ప్రతి ఒక్కరూ ఒక మిస్టేక్ చేస్తారు, ఏంటంటే ఒక 5 minutes లేకపోతే ఒక 10 minutes కలిపిన తర్వాత ఇండిగో పౌడర్ కలిపిన తర్వాత అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేయకూడదండి. వెంటనే కలిపిన వెంటనే ఆ పౌడర్ అనేది మన తలకు అనేది అప్లై చేసుకోవాలి, ఈ పేస్ట్ అనేది. సో అలా అప్లై చేసామంటే మనకి నిదానంగా కలర్ అనేది బ్లాక్ అవుతూ వస్తుంది హెయిర్కి. సో అది మనం 10 minutes ఇక్కడే కప్పులోనే పెట్టామంటే అది ఇక్కడే ఆ కలర్ అనేది వస్తుంది. సో ఆ కలర్ అనేది మన హెయిర్కి అనేది పట్టదు. సో అది గుర్తుపెట్టుకోండి. కలిపిన వెంటనే ఇండిగో పౌడర్ అనేది తలకు అనేది అప్లై చేసుకోవాలి. సో నేను ఫస్ట్ కూడా ఇలా మిస్టేక్ చేశాను, ఇది సెకండ్ టైం నేను పెట్టుకోవటము. సో నాలా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేనైతే చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు సరిగా ఇక్కడ నేను చూపించట్లేదు కానీ చాలా క్లియర్గా పెట్టుకున్నాను. హెన్నా అయితే అంత ఇదిగా పెట్టలేదు, ఇండిగో పౌడర్ మాత్రం మొత్తం చాలా తలకి నిండుగా పెట్టేశాను. సో ఎందుకంటే బ్లాక్ కలర్ అవుతుంది కాబట్టి. నాది ఆల్రెడీ బ్లాక్గానే ఉంది, బట్ అక్కడక్కడ వైట్ హెయిర్ అనేది ఉంది. సో ఆ వైట్ హెయిర్ కోసం మాత్రమే పెడుతున్నాను నేను. మీరు జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ హెయిర్ ఉంది అనుకుంటే జస్ట్ మీరు ఆ ఫ్రంట్లో మాత్రమే పెట్టండి. లేదు హెయిర్ మొత్తం బ్లాక్గానే ఉంది వైట్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మొత్తం హెయిర్కి అంతా పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను చూడండి పెట్టిన తర్వాత ఒక
షవర్ క్యాప్ అనేది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. చాలామంది పెట్టుకుంటూ చూపిస్తుంటారు. అలాగే నేను కూడా ఇలా ఇక్కడ కవర్ అనేది పెట్టుకున్నాను, కానీ దానివల్ల చెమటలాగా కారిపోయింది మొత్తం అంతా. సో అందుకని చెప్పి దాన్ని మళ్ళీ తీసి పక్కన పడేసాను. సో ఎప్పుడైనా సరే మనం హెయిర్ కలర్ కోసం అయితే హెన్నాలో టీ వాటర్ ఉంటుంది కదా, సో ఆ టీ వాటర్ అనేది కలుపుకోవాలి. టీ డికాషన్ వాటర్ కాదు, టీ డికాషన్ కలుపుకోవాలి. లేదు జస్ట్ హెయిర్ మంచిగా ఉండటం కోసమే అనుకుంటే మాత్రం దాంట్లో పెరుగు, అలాగే కాస్త కొబ్బరి నూనె ఇలా అన్నీ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. సో ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం హెన్నా అప్లై చేసే విధానంలో కూడా మిస్టేక్ ఉండటం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఊడిపోతుందంట. సో అందుకని చెప్పి చెప్తున్నాను. బయట కొన్నవి పెట్టుకోవటం కన్నా ఇలా హెన్నా అలాగే ఇండిగో పౌడర్ ఈ రెండు కలిపి పెట్టుకున్నామంటే మన హెయిర్ బ్లాక్గా అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ అయ్యిందో, అసలు నేను వేరే ఏదైనా కలర్ పెట్టుకున్నానేమో అన్నట్టు అయిపోయింది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నా కలర్ ఎంత బ్లాక్గా ఉందో నా హెయిర్. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.